జైపూర్ సమీపంలోని NH-48 పై ఘోర ప్రమాదం జరిగింది. మహీంద్రా థార్ జీప్ అంతెత్తున ఎగిరి ఏకంగా సైన్ బోర్డును ఢీకొట్టి ఆగింది. ఒక ఇమేజ్ చూద్దాం. ఈ ఇమేజ్ నిజంగా చూస్తే నమ్మశక్యంగా లేదు కదా. అయితే ఇప్పుడు ఇంకొక ఫోటో చూద్దాం. అందులో ఆ ఫోటోలో మనం చూస్తున్నాం కదా, కారు నంబర్తో పాటు ప్రమాదం, వెహికల్ డీటెయిల్స్, సైన్ బోర్డ్ వివరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, రైట్? సో ఇంకొకసారి మనం ఫస్ట్ విజువల్ని ఒకసారి చూద్దాం. సో చూస్తున్నాం కదా, సైన్ బోర్డ్ NH-48 పైన జరిగిన ప్రమాదపు దృశ్యంగా ఇది కనబడుతోంది. ఓవైపు వెహికల్స్ అన్ని అటువైపుగా వెళ్తున్నాయి. ఒక థార్ వెహికల్ ఆ సైన్ బోర్డ్ ని దూసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ పరువుకు అట్లా హ్యాంగ్ అవుతూ కనపడుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం కదా. అండ్ ఆల్సో ఢిల్లీ, గురుగ్రామ్, అది మనం ఇంకా క్లియర్ కట్ గా వెహికల్ నంబర్ తో సహా చూస్తున్నాం. ఇది థార్ వెహికల్ నంబర్ తో సహా జూమ్ చేసి క్లియర్ కట్ ఉన్న పిక్చర్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. KL05BA7219. సో ఈ కార్ నంబర్ తో సహా మనం చూస్తున్నాం. సో అయినా కూడా ఈ పిక్చర్ నమ్మశక్యంగా లేదు కదా. అయితే ఫోటోలు కాదు, ఇప్పుడు ఆ వీడియోనే చూడండి. సో చూస్తున్నారుగా, హైవేపై కారు ప్రమాదం, దాన్ని మరో వెహికల్లో వెళ్తున్న వాళ్ళు షూట్ చేయడం చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ ఉదయం నుండి సోషల్ మీడియాలో ఈ ప్రమాదపు దృశ్యాలు వైరల్ గా మారాయి. అయితే ప్రమాదంలో జీపు అంత ఎత్తుకు ఎగరడం, అంత బరువున్న వాహనం సైన్ బోర్డ్ లో చిక్కుకుని ఆగిపోవడం చాలా లాజిక్లెస్ గా ఉన్నాయి. దీంతో ఇది పక్కా ప్లాన్ తో తయారు చేసిన AI జనరేటెడ్ వీడియోగా తేలిపోయింది. సో ఢిల్లీ వేదికగా ప్రస్తుతం ప్రపంచ AI ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ టెక్నాలజీ మనపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే దానిపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. అదే సమయంలో ఈ AI చేసిన ప్రమాదం ఆసక్తికరంగా మారింది. AI తో ప్రజలను ఏ విధంగా మాయ చేయొచ్చో ఈ విజువల్స్ కళ్లకు కడుతున్నాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి, వాస్తవాలను తప్పుదో పట్టించడానికి కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి AI జనరేటెడ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో ఈ కృత్రిమ మేధ యుగంలో కళ్లతో చూసేవన్నీ వాస్తవం కాకపోవచ్చు. బి అలర్ట్.